నా మాట ఎవరు నమ్మడం లేదు. ఎవరు నాకు తోడుగా లేరు. ఈయన కూడా అలా. రాఖీ చనిపోయిన తర్వాత ఆయన కూడా నన్ను ఈ విధంగా అంటుంటే నమ్మలేకపోతున్నాను. పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. చాలా ఒంటరిదాన్ని. పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. మోహిని ఒక్కతే ఇంట్లో ప్రశాంతత నాశనం చేసింది. ఎంతో కష్టపడి నేను పరిస్థితులను దారిలోకి తీసుకొచ్చాను. కానీ నా పిచ్చి పెళ్ళాం నా ప్లాన్లన్నీ నాశనం చేసింది కదా. తనని అసలు ఏం చేయాలి? ఒంటరిగా కూర్చుని కోపడితే మీ మీద మీకే కోపం వస్తుంది. అందుకే వచ్చాను. నాతో షేర్ చేసుకో. నీ మనసులో బరువు కాస్త తగ్గుతుంది. అయినా మోహిని ఇదంతా ఎందుకు చేస్తోంది? చూడు మల్హోత్రా, ఈ బ్రహ్మరాక్షసుడు ఇంతకీ ఎవరు చెప్పు? వాడు కమలాపురంలో ఉంటాడని నేను విన్నాను. వాడు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలడు? నేనైతే చాలా భయపడ్డాను. మోహిని అతని గురించి చెప్తున్న విషయాలు విని నాకు నిజంగా భయం వేస్తోంది. నీకు నిజంగా ఏమీ గుర్తులేదా? నిజానికి మనమే కలిసి ఆ బ్రహ్మరాక్షసుని చంపాం. చంపేశామా? అవును. వావ్! మరి మోహిని ఎందుకింత పిచ్చిదాల్లా ప్రవర్తిస్తోంది? ఎందుకంటే తనకి పిచ్చి పట్టింది. నాకు తనుజ పిచ్చిదాల్లా అనిపిస్తోంది. తనే మోహినిని చెడగొడుతోంది. అలాగే తన మాయలకు మోహిని లొంగిపోయి ఉంటుంది. అవును, అలాగే అనిపిస్తుంది. తనూజనే మన దారికి అడ్డుగా ఉంది. అసలు తను లేకపోయి ఉంటే ఈ పాటికి రిషబ్కి పెళ్లి ఒక గొప్పింటి అమ్మాయికి చేసి నా బిజినెస్ని సెట్ చేసుకునేవాడిని. ఏదో ఒకటి చేసేవాడిని. సరే, నా దగ్గర ఐడియా ఉంది. తనూజని దారికి అడ్డం తొలగించుకోవచ్చు. తోడుగా నేనున్నాను కదా. మీరు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. మీరు ఒంటరి వారు కాదు, నేనున్నాను మీకు. నువ్వు ఇంకా రిషబ్ మీరిద్దరు మాత్రమే. నాకున్న ధైర్యం తల్లి. మీరు మీ ధైర్యాన్ని కోల్పోకండి. నేను మీకు సహాయం చేస్తాను కదా. మీరు కూడా నాకు సహాయం చేశారు. నాకు భగవంతుడు ఒక కూతుర్ని దూరం చేశాడు. కానీ నీ రూపంలో మరొక కూతుర్ని నాకు దగ్గర చేశాడు. నాకు మీ రూపంలో అమ్మనిచ్చారు. మీరు నా గురించి ఎంతగా ఆలోచిస్తారు, నా మీద చాలా ప్రేమ చూపిస్తారు. లేదంటే అమ్మ అంటే ఏంటో ఇప్పటికి కూడా నాకు తెలిసేది కాదు. నేను ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉంటాను. కానీ ఇక్కడ ఉన్నంత వరకు మీ తోడని ఎప్పటికీ విడిచిపెట్టను. అలానే నేను మాటిస్తున్నాను. తనుజ, రిషబ్ పెద్దవాడయ్యాడు, తనకి మెచ్యూరిటీ ఉంది. వాడు నా కొడుకు. నీలాగా వాడు ఎమోషనల్ ఫూల్ కాడు. వాడు ప్రేమ దోమ అని అనవసరమైన విషయాల్లో టైంని వేస్ట్ చేసుకో. తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ కమాన్ అప్ ఆంటీ, ఎక్కడున్నారు? చాలాసేపటి నుండి కాల్ చేస్తున్నాను, కలవట్లేదు. నేను మీకు విషయం చెప్పాలి. ఓన్లీ యూ కెన్ హెల్ప్ మీ. ఎనీవే, నాకేది కావాలో అది నాకు తెలుసు. నాకు కావాల్సిన దాన్ని ఎలాగైనా దక్కించుకొని తీరుతాను. కొన్ని సంవత్సరాల క్రితం యుఎస్కి వెళ్ళిపోయాను నా కెరీర్ సెట్ చేసుకోవడం కోసం. చేసుకున్నాను. బట్ నౌ ఐఎమ్ బ్యాక్. నేను దేన్ని వదిలి వెళ్ళానో దాన్ని సొంతం చేసుకుంటాను. రిషి ఎక్కడికి వెళ్ళాడు? రిషి, నేను నిన్న ఒక విషయం అడగాలి. చూడతాను. నువ్వు ఇప్పుడు నన్ను నేను ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం తెలుసుకోవాలి? సారా ఎవరో నాకు ఎలా తెలుసు? ఇదే తెలుసుకోవాలనుకున్నావు కదా? కాదు. మరి ఇంకేం తెలుసుకోవాలి? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావానా?
తనకి మా ఇంట్లో వాళ్ళందరూ ఎలా తెలుసానా? నా గురించి అన్ని విషయాలు తనకి ఎలా తెలుసానా? ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నావు కదా. ఇవన్నీ కావాలంటే వెళ్ళి సారాన్ని కలు, తన్నే అడుగు, తనే చెప్తుంది నీకు, నన్నేం అడకు. నాకు తెలుసుకోవాలని లేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాట్లాడడం పూర్తయిందా? ఏం తెలుసుకోవడానికి వచ్చానంటే, నువ్వు బ్రేక్ఫాస్ట్ తర్వాత టాబ్లెట్స్ వేసుకున్నావో లేదో. ఆ టాబ్లెట్స్ వేసుకున్నాక అరగంట తర్వాత పసుపు కలిపిన పాలు ఇవ్వాలి. వెళ్ళా పాలు తీసుకురానా వద్దా? అయితే నువ్వు పాల కోసం టాబ్లెట్స్ వేసుకున్నాను. వెళ్ళి పసుపు వేసిన పాలు తీసుకురా. నేనేం అడగను. కొన్ని వేల విషయాలు అడగాలి నేను. ఈ సారా ఎవరు? తను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పింది? అవును, అడగాలనుకుంటున్నాను. కానీ నువ్వేమంటావు? నీకే హక్కు ఉంది అనేగా. మన పెళ్లి కేవలం ఒక నాటకం కదా. నిన్ను అడగడానికి నాకు ఎలాంటి హక్కు లేదు రిషి. అయినా అడగాలనుకుంటున్నాను. ఒకవేళ అడిగితే ఈరోజు అరిచినట్టే నా మీద మళ్ళీ అరుస్తావు. అడగాలన్నా నేనేమో అడగలేను. ఒకవేళ నేను అడిగినా సరే నువ్వు నాకు చెప్తావో లేదో ఏం తెలీదు. ఎందుకు చెప్పాలి? వినడానికి నీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది? నీకెందుకు కావాలి? నా జీవితంలో సారా ఉందో లేక అమ్మాయిల పిచ్చి ఉందో నీకేం అవసరం చెప్పు. అవసరం లేదా? నీ కేవలం ఈ పెళ్ళి నాటకం చేయాలి, అంతే. నాటకం. నువ్వు ఎదురు చూస్తున్నావు. ఈ నాటకం ఎప్పుడు పూర్తయిపోతున్నాను, నా నుండి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోదామని చూస్తున్నావు నువ్వు. ఇదే కోరుకుంటున్నావు, నా నుండి దూరంగా వెళ్ళిపోవడం. విషయం ఇంకేదో ఉంది. ఇది కాదులే ఆ విషయం. ఏంటంటే నేను నీకు దగ్గర అయిపోయాను. ఆ విషయం నీతో చెప్తే నన్ను తోసేస్తావు, వదిలేస్తావు. తర్వాత రిషబ్ ఏమవుతాడో ఏంటో. నన్ను ఒక మాట కూడా అడగకుండా నువ్వు వెళ్ళిపోతావు. వెనక్కి తిరిగి కూడా చూడు. కానీ వీల్లేదు. నేను ఇప్పుడు అలా జరగనివ్వను. నెవర్ నెవర్. లేదు, నేను సారాని ఎందుకు అడగాలి? తను నాకేమవుతుంది? నేను రిషి గురించి ఆలోచించకపోయినా తనకెందుకు? నాకు 100 సార్లు గుర్తు చేస్తాడు, ఇదంతా ఒక నాటకం, ఈ పెళ్ళి ఒక నాటకం అని. నేను కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు నా మనసు విరిగిపోతుంది. నిప్పు మీద చేయి పెడితే తప్పకుండా చేయి కాలుతుంది. చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలు నేర్పించలేదా? లేదు, ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్నాను. నేను కేవలం సారీ ఫర్ దట్. సో అందుకే నువ్వు ఇక్కడికి కొత్త అమ్మనల్ని వెతుక్కుంటూ వచ్చావా? అది ఏంటంటే ఎవరు చెప్తుంటే విన్నాను, ఒక వ్యక్తి దగ్గర ఏదైతే ఉండదో దాన్ని ఇతరుల దగ్గర నుండి లాక్కోవాలని ప్రయత్నిస్తారట. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకవేళ తను బ్రహ్మ రాక్షసి అయ్యుంది, తనకి ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది, ప్రతి క్షణానికి తనకి ఏదైనా తినాలనిపిస్తుంది. ఉంటుంది. పైగా తను సాధారణమైన వాటిని తినదు, పచ్చి మాంసం తింటుంది. ఒక్క రోజులో ఇక్కడ చాలా జరగచ్చు సారా. ప్రాణాలు కూడా పోవచ్చు. నువ్వు ఎవరిని కోరుకుంటున్నావో వాళ్ళ ప్రాణాలు.